అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇక్కడికి రామ్ భోజనం ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. దీనికి కారణం ఏమనగా ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సేవా సమితి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ వైస్ సెక్రటరీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మరియు వీరేష్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీకాంత్ గారి వాళ్ళ పిలుపు మేరకు రామ్ భోజనం ఫ్యాన్స్ తరఫున నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాంటి అనాథ పిల్లలకు కానీ హాస్పిటల్లో కానీ ఇలాంటి అన్నదానం చేయడం చాలా గొప్ప కార్యక్రమం ఇది. కావున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇలాంటి అభిమానులు అందరూ హీరోల అభిమానులు చేయాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనలో యూనిటీ అనేది పెరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరో ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టేసేయండి. ఈ ఎమ్మిగనూరులో జరిగిన కార్యక్రమానికి ఆదోని నుండి అంటే ఇప్పుడు ఆదోనిలోన వాళ్ళ అక్కడ కార్యక్రమాన్ని మిస్ చేయకుండా వాళ్ళ కార్యక్రమం చేస్తూ మళ్ళీ ఇక్కడ ఎమ్మిగనూరు వాళ్ళు పిలిచినందుకు వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఆదోని ప్రెసిడెంట్ అయినటువంటి మన చంద్రన్న, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వీరేష్ మరియు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మరియు వీరేష్ శ్రీకాంత్ గారి పిలుపు మేరకు అక్కడ బ్లడ్ డొనేషన్ చేసి వాళ్ళ పిలుపు మేరకు ఎంతో జర్నీ చేసి వాళ్ళ కోరికకు వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆదోని ప్రెసిడెంట్ చంద్రన్నకు మరియు గిరి వీళ్ళ టీం అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలోనే చాలా ఈగోలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మేం ప్రెసిడెంట్ అని చాలా వర్గాలు కూడా ఏర్పడుతున్నాయి. ఆ వర్గాలు అనేది పక్కన పెట్టేసేయండి. పక్కనగా నీవు చేసేది మీ హీరో గురించే, యువతలు చేసేది హీరో గురించే. కాబట్టి అందరు కలిసిపోవాలా. ఒకవేళ మనిషికి అయిన తర్వాత జీవితంలో ఒక మనిషి పుట్టిన తర్వాత ఎక్కడో ఒక చిన్న ఈగో ఉంటుంది. వాడు ఎదిగితే ఇప్పుడు వాని దాంట్లో పోతే వానికి పేరు వస్తుందో నాకెందుకు రాదని ఈగోలు ఉంటాయి. ఈగోలు ఉండడం కామన్. కాకపోతే వర్గాలు ఉండండి, మీ పని మీరు చేసుకోండి, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. కాకపోతే గొడవలు వద్దు. ఇలా గొడవలు పెట్టుకుంటే మీ హీరో కూడా నచ్చదు. నేను అది చెప్తున్నాను. ఇంకో విషయం ఏమంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా. ఇంకోటి మేమంటే అందరి హీరోల ఫ్యాన్స్ యూనిట్గా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎమ్మిగనూరులోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి అయితేనేమి, తర్వాత ప్రిన్స్ సుహాబ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయితేనేమి, చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు టెంకాయ వీరేష్ అయితేనేమి, గిరి అన్న అయితేనేమి, నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వాళ్ళు గుంటెప్ప, అక్కినేని ఫ్యాన్స్ వాళ్ళ టీము, ఇలా అందరి హీరోలు యూనిట్గా అందరి హీరోల ఫ్యాన్స్ యూనిట్గానే ఉంటాం. కాకపోతే వాళ్ళ పరిస్థితుల వల్ల అందరూ రావాలని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా రావాలని బలవంతం పెట్టరు. ప్రేమ ఉంటే వస్తారు. ఖచ్చితంగా ప్రేమ లేకపోయినా వాళ్ళు రాకపోయినా వీళ్ళపైన అభిమానం ఎప్పటికీ ఉంటుంది. నేను అది చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను మళ్ళీ ఎన్నో చేయాలి. ఈగోలకైతే పోవద్దండి. ఇంకోటి ఏమంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పక్కన ఇప్పుడు రోడ్డు పొడితే పోయే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి ఏం పని లేదు, వాళ్ళ హీరో ఏం ఇస్తాడు, పైసా రాదు, తిండి లేకుండా యాన్లకి ఇది అవసరమని అని మాట్లాడుతుంటారు. పక్కాది మీరు అన్నది మాత్రం మాత్రమే. నేనేమంటాను, పక్క వాళ్ళు మాట్లాడతారు కదా, ఇప్పుడు మీరు ఇచ్చేది లేదు. ఇప్పుడు ఒక అభిమాని వచ్చి ఒక హీరో గురించి చేస్తున్నాడు అంటే దానికి మీకు పక్కన దారిలో పోయే వాళ్ళకి మీకేమి తెలీదు. అది అభిమానులు ఉన్నట్టు మాకు తెలుసు. మాకు హీరో ఎంత సాయం చేస్తున్నాడు అనేది మాకు తెలుసు. మీకేం తెలుసు? దారిలో పోయే కుక్కలు మురుగుతుంటాయి, ఆ వల్ల మేము వింటాం. దారిలో పోయిన ప్రతి ఓరికి మా హీరో ఇది ఇస్తాడు అది ఇస్తాడు మేము చెప్పుకోలేము కదా. మాకు ఏం మీకపోయినా పర్లే, హీరో మేము అభిమానంగా చేస్తున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటుంది, శక్తి కొద్దీ మేము చేస్తున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు ఉంటాయి, మీ ఇంట్లో కొట్లాటలు జరగవచ్చు, డబ్బులు ఉండవచ్చు, అన్నీ చేసుకుంటూ పోతారు. కానీ పక్క వాళ్ళకి ఏం తెలుసు, మీరు ఇంట్లోనే బిర్యానీ తింటారు. కానీ పక్కవాడు ఏమనుకుంటాడు, వాడు అసలు ఉప్పు కారం తింటారా ఇంట్లోనే వాడు అంటాడు. వాడేమొచ్చి చూసింటాడా? లేదు కదా. కానీ ఇంట్లోనే మనం బిర్యానీ తింటున్నాం. అట్లనే దారిలో ఎవరికి ఇంట్లో నేను బిర్యానీ తినడానికి అది చెప్పుకోలేము కదా. అట్లా అనమాట. నేను ఏమంటానంటే ఈ విధంగా చెప్తున్నా, అందరి హీరోల అభిమానులకి చెప్తున్నా. అది ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని సిగ్గుపోతుంది అనకాసని మీరు ఏ కార్యక్రమం చేయనట్టు ఉండొద్దండి. ఒక హీరో గురించి ఒక అభిమానిగా ఉండాలంటే నేను ఒకటే చెప్తా, సిగ్గు శరం మానం మర్యాద వదిలేస్తేనే ఇలాంటివి చేయాల. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు పక్కన పెట్టేసేయండి. అది చెప్తున్నా, అందరి హీరోల అభిమానులు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలా. ఇంకోటి
ఈ మధ్యలోనే సోషల్ మీడియాలోన అందరికీ తగ్గే విధంగా మా హీరో రామ్ పోతున్న ఒకే డైలాగ్ చెప్పినాడు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అంటే, మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయలేరు, ఈ సేవా కార్యక్రమాలు కాదు ఏ చిన్న కార్యక్రమాలు చేయలేరు. కాబట్టి అందరి హీరోల అభిమానులకి నేను ఒకటే చెప్తున్నాను, దారిలో పోయి మురిగే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను, పక్కోడి గురించి పక్కోడిల గురించి పట్టించుకుంటే పనులు జరగవన్నాయి. ఇదొక్క